నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఉగ్రవాదం, ఉన్మాదం. లష్కరే తోయిబా ఉగ్రవాదాన్ని దేశం ఎదుర్కొంటుంటే వైఎస్ఆర్సీపీ ఉన్మాదాన్ని రాష్ట్రం ఎదుర్కొంటుంది. కాశ్మీర్లోని పహల్గామ్లో 28 మంది ఉగ్రవాదుల చేతుల్లో మరణించబడటం దేశవ్యాప్తంగా కూడా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే వీరయ్య చౌదరి మరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉలిక్కి పడేలా చేసింది. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 10 మంది కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చనిపోవడం అందరినీ కూడా ఆందోళనకు, ఆవేదనకు గురి చేస్తోంది. మరి దేశంలో ఉగ్రవాదాన్ని కేంద్రం ఎదుర్కొంటుంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఉన్మాదాన్ని కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు అసలు ఈ ఉగ్రవాదం, ఉన్మాదం ఇంత పేటరేగిపోతున్నాయి? వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మరి వీళ్ళని కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలకు పూనుకోవాలి అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, మధుసూదన్ రెడ్డి గారు, పహల్గామ్లో జరిగినటువంటి దుర్ఘటనను ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఎవరి వైఫల్యం ఉందంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇది పూర్తిగా ఏంటంటే, ఒకటేమో ఇంటెలిజెన్సీ వైఫల్యంగా భావించవచ్చు. రెండోది ఏంటంటే రాష్ట్రంలో కూడా సెక్యూరిటీ వైఫల్యంగా కూడా చూడొచ్చు దీన్ని. ఎందుకంటే టూరిస్టులు అధికంగా ఉన్నటువంటి ప్లేస్లో ఒక్క పోలీసు వ్యక్తి కూడా లేకపోవటం అనేది కొన్ని అనుమానాలకి తావిస్తుందన్నమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే కాశ్మీర్ సమస్య ఈనాటిది కాదు, చాలా జటిలమైన సమస్య కాశ్మీర్ సమస్య. ఈ కాశ్మీర్ సమస్య జటిలమైనటువంటి సమస్యకి పరిష్కారాలు కనుక్కోవాలని యునైటెడ్ నేషన్ కౌన్సిల్ దాకా పోయినా కూడా దీనికి నిరుగప్పి నిప్పులాగా ఉండనే ఉన్నది. అందువల్ల ఏంటంటే ఈ కాశ్మీర్తో అటు చైనా కానీ, ఇటు పాకిస్తాన్ కానీ, ఇటు భారతదేశం కానీ, ఈ 3 దేశాల మధ్య కాశ్మీర్ అంశం అనేది నలుగుతూ ఉంది. కాబట్టి కాశ్మీర్ ఏంటంటే భూమండలం మీద ఒక అందమైన ప్రదేశం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళే కొనియాడినటువంటి పరిస్థితి. అయితే ఈ కాశ్మీర్ అంశం ఈనాటిది కాదు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది సిక్కు చక్రవర్తుల ఆధీనంలో ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. కాశ్మీర్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది సిక్ ఎంపైర్ చక్రవర్తి కింద ఉన్నదాన్ని. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని కబలించినప్పుడు, భారతదేశం అంటే ఇప్పుడున్నది కాదు, అఖండ భారత్, ఈ అఖండ భారత్ని కబలించినప్పుడు అక్కడ ఒక ట్రీటీ జరిగింది, అమృత్సర్ ట్రీటీ అంటారు దాన్ని. ఆ అమృత్సర్ ట్రీటీలో చేసుకున్నారు. కొంత బ్రిటిష్ వాళ్ళ కప్పం కడతా శ్రీనగర్లో బ్రిటిష్ వాళ్ళ కంటోన్మెంట్ కూడా ఉంది. మనకి సికింద్రాబాద్లో ఎట్లా అయితే కంటోన్మెంటు ఏరియా ఉందో అట్లా నిజాం నవాబు సపరేటు రాజ్యం ఉన్నప్పటికీ అక్కడ ఒక కంటోన్మెంట్ ఉండేదన్నమాట. ఆ తర్వాత ఏంటంటే దీనికి వచ్చిన సమస్య ఏంటంటే పార్టీషన్ ఆఫ్ ఇండియా 1947లో అప్పటి బ్రిటిష్ పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అయినప్పుడు ఈ ఒక ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు, 562 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. ఈ 562 ప్రిన్స్లు అంటే రాజ్య సంస్థానాలు అంటారు. 3 స్వతంత్ర దేశాలు ఉన్నాయి. ఆ 3 స్వతంత్ర దేశాల్లో ఒకటి హైదరాబాదు, అంటే హైదరాబాద్ రాష్ట్ర అంటే దేశంగా అనుకోవచ్చు దాన్ని, రాజ్యం ఒకటి. గుజరాత్లో వచ్చి జునాగఢ్ అనే ఒక రాజ్యం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్యం ఒకటి. ఈ 3 రాజ్యాలు 562 సంస్థానాలు. వీటిని ఎలా పరిష్కరించాలా, ఏం చేయాలా అనుకున్నటువంటి తరుణంలో అప్పుడు ఏం చేశారంటే ఈ 3 రాజ్యాలను ఏం చేశారంటే అప్పుడు వాళ్ళ ఇష్టానికి వదిలేశారు. ఈ పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే బిల్లులో భారతదేశం ఆన్ని రక్షించాలన్న విధంగా దాన్ని ఆ పార్ట్లో రాయలేదు. అంటే డివైడ్ రూల్ అంటే మీరు బాగా అర్థం, ఒకటేమో మత ప్రాతిపదికన ఒక దేశానికి ఇచ్చేశారు, ఇంకో దేశానికేమో సెక్యులరిజం ప్రాతిపదికన ఈ దేశాన్ని పెట్టారు. దీనివల్ల ఏంటంటే భారతదేశము ఎన్నో యుద్ధాలు చూసినప్పటికీ కూడా ఒక పార్టీషన్ కొన్ని లక్షల మంది ప్రాణాలను తీసేసింది, కొంత వేల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపుగా మనకి పార్టీషన్ ఆఫ్ ఇండియా కన్నీటి గాథలు, కథలు అన్నీ కూడా మనకి ఢిల్లీ నడివీధుల్లో నేటికి గోచరిస్తుంటాయన్నమాట. దాదాపు 10 నుంచి 12 లక్షల మంది
హత్య గావించబడినటువంటిది పార్టీషన్ ఆఫ్ ఇండియా. అటువంటి దుర్మార్గమైనటువంటి ఒక చట్టాన్ని పెట్టి భారతదేశంలో అశాంతి రగిలితి చేసి ఒక దేశాన్నేమో లౌకిక రాజ్యంగా మరో దేశాన్నేమో మతరాజ్యంగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ స్వతంత్ర రాజ్యాలుగా ఉండబడినటువంటి ఏది హైదరాబాద్ కానీ జునాగఢ్ కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ ఆ రాజులు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. అప్పుడు మనకి అదృష్టవశాత్తు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కేంద్ర హోంమంత్రిగా ఉండబట్టి ఈ సంస్థానాధీశులతో మాట్లాడి కొన్ని రాజభరణాలు ఇస్తూ అన్నింటినీ భారతదేశంలో విలీనం చేసుకుంటూ వచ్చాడు. హైదరాబాద్ నవాబు కూడా ఏం చేశాడంటే నేను పాకిస్తాన్లో కలపాలని చూశాడు. అంటే ఈ రోజు కూడా కాశ్మీర్ నలిగేది. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే వ్యక్తి లేకపోతే హైదరాబాద్ నవాబు ఏం చేశాడు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ తోటే అప్పుడు చట్టాపట్టాలు వేసుకొని తిరిగితే అప్పుడు ఆపరేషన్ పోలో పెట్టి ఇక్కడ భారత డొమైన్లో చేసుకున్నారు. కానీ కాశ్మీర్ సమస్య ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కాశ్మీర్ని అక్కడ పాకిస్తాన్ ఏంటంటే స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత కాశ్మీర్ని కబలించాలా అన్నటువంటి స్వతంత్ర దేశంగా ఉంటే రాజా హరిసింగ్ అనే ఆయన ఉండేవాడు అక్కడ ఉన్ననమాట. డోంగ్రీ డైనస్టీ అంటారు అనమాట రాజవంశస్థులు. అప్పుడు ఏం చేసినారంటే వాళ్ళు ఆ పై పక్కన ఏదైతే మనం అనుకుంటున్నామో గిల్గిత్ బల్చిస్తాన్ అంటారు దాన్ని. బుల్చిస్తాన్ అనేది కింద పక్క ఉంటుంది, అరేబియా సముద్రం పక్కన ఉంటుంది. ఇది గిల్గిత్ బాలిస్తాన్ అంటారు అన్నమాట. గిల్గిత్ బాలిస్తాన్ ఏరియాని ఆక్యుపై చేశారనమాట. ఆ కొంత ఏం చేశారంటే సాక్స్గమ్ వ్యాలీని ఒకటి ఆక్సాయ్ చిన్ను చైనా వాళ్ళు ఆక్రమించారు. ఇట్లా కాశ్మీర్ని కబలిస్తున్నటువంటి తరుణంలో ఆ దేశకు రాజైనటువంటి కాశ్మీర్ రాజైనటువంటి రాజా హరిసింగ్ మన దేశ ప్రధాని నెహ్రూ దగ్గరకు వచ్చేసి నాకు సాయపడు, మా సైన్యం సరిపోవటం లేదు, మా భూభాగాల్ని ఇట్ట ఆక్రమించేస్తారు. కొంత చైనా కూడా ఆక్రమించిండు, కొంతేమో పాకిస్తాన్ కూడా ఆక్రమించుకుంటా వస్తే అప్పుడు నెహ్రూకి మీది స్వతంత్ర రాజ్యం కదా, నువ్వు మాకు ఏదన్నా రాసిస్తే తప్ప మేము యాక్షన్ తీసుకోలేమని చెప్తే అప్పుడు ఏం చేశాడంటే ఈ కాశ్మీర్కి సంబంధించినటువంటి రాజు భారత సర్కారులో నేను విలీనం చేస్తున్నానని చెప్పి ఆ విలీన పత్రం ఇస్తే భారత సైన్యం పోయి అటు పాకిస్తాన్ వాళ్ళ మీద యుద్ధం చేసి దాన్ని అలా జరుగుతూ ఉన్న తరుణంలో ఏం జరిగింది అనేది మనకి ఇక్కడ తేయాలి. అప్పుడు పాకిస్తాన్ అనే దేశం ఏంటంటే యునైటెడ్ నేషన్ దగ్గరకు పోయింది, యునైటెడ్ నేషన్లో పెట్టింది ఆ ఫైలు. పెడితే అప్పుడు ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు, ఎల్ఓసి అంటారు. తర్వాత ఎల్ఏసి అని ఇంకొకటి ఉంటుంది, లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్. అంటే చైనాకి ఇండియాకి మధ్య ఉండేటటువంటి లైన్ ఏమంటారంటే లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ అంటారు. లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉండేది ఎల్ఓసి. ఎల్ఏసి అని ఇంకోటి ఉంటుంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది. అది చైనాకి మనకి మధ్య ఒక డ్రాయింగ్ గీసుకొని ఒక ఒప్పందానికి వచ్చి ఉన్నది. ఆ ఉన్న దాని మీద ఏమైనా సరే కాశ్మీర్ని కబలించాలా అన్నటువంటి దుర్బుద్ధితో పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ మధ్యలో ఉన్న భూభాగాన్ని ఏదైతే ఆక్యుపైడ్ కాశ్మీర్ భూభాగం ఉందో అక్కడ కొంతమంది డబ్బులు ఇచ్చి ఆయుధాలు ఇచ్చి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎప్పుడు కూడా ముస్లిమేతరుల మీద అది కంటిన్యూగా చంపుకుంటానే వచ్చారు. అప్పుడు ఏం చేశారంటే ఆర్టికల్ 370 ఆర్టికల్ 35A అనేది మన భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ 2 ఆర్టికల్ని రద్దు చేసింది. కాశ్మీర్ని ఏదే విధంగా భారత్కి అంటే సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కాశ్మీర్కి చాలామందికి తెలియదు. కాశ్మీర్కి ఒక సపరేట్ రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి వాడు నెహ్రూ అన్నమాట. దానివల్లే కాశ్మీర్కి ఈ ప్రమాదాలన్నీ దాపురించినాయి అన్నమాట. ఆ దాపురించిన వాటిల్లో మనం బాగా ఆలోచిస్తే ఏంటంటే ఆ సపరేట్ పవర్స్ ఎందుకు ఇవ్వాల్సి ఇచ్చింది నెహ్రూ చేసినటువంటి తప్పిదనానికి నేటికి కాశ్మీర్లో ఈ మారణ హోమం జరగటానికి ఆ రోజు ఏంటంటే ఆ సపరేటు కాన్స్టిట్యూషన్ అనేది భారత పార్లమెంట్లో నెహ్రూ చేసిన తప్పు వల్ల ఈ మరణాలన్నిటికీ కారణం ఎవరో కాదు, ఆనాటి ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జరిగింది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు కాశ్మీర్ అంశం దేని మీద ఆధారపడి ఉంటుంది, ఆ రాష్ట్ర భవిష్యత్తు అంతా టూరిజం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇవాళ టూరిస్టులు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపు 2,30,00,000 మంది టూరిస్టులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. 2,30,00,000 మంది భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుండి టూరిస్టులు అక్కడికి పోతే అక్కడ ఎంత ఉపాధి వస్తుంది, అక్కడ ఉన్న యువతకి ఎంత ఉపాధి వస్తుంది, అక్కడ హోటల్స్ నడుపుకున్న వాళ్ళకి ఎంత ఉపాధి వస్తుంటుంది. కాబట్టి ఈరోజు ఏం చేశారంటే భారత ప్రభుత్వం ఏంటంటే టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలా అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే
మన భారత ప్రభుత్వం 58,477 కోట్ల రూపాయలు టూరిజం అభివృద్ధికి కేటాయింపు చేసింది. 58,477 కోట్లు ఒక్క కాశ్మీర్లోనే అభివృద్ధి చేసి టూరిజాన్ని డెవలప్ చేసి పారిశ్రామికంగా డెవలప్ చేసి అక్కడున్న కాశ్మీర్ యువతని ఈ యొక్క మతోన్మాదులకి టెర్రరిస్టుల జోలికి పోకుండా వాళ్ళకు ఉపాధి కల్పిస్తే, చేతి నిండా పని కల్పిస్తే, వాళ్ళు తీవ్రవాదం వైపు పోకుండా వాళ్ళకు ఉపాధి కల్పిస్తే భారతదేశంలో అందరిలాగా ఉంటారని చెప్పి ఆర్థిక స్థితిగతులు పెంచాలని ప్రభుత్వం భావిస్తే అక్కడ కొంతమంది రాజకీయ స్వార్థపరులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేతుల్లో గన్నులు పెట్టి, వాళ్ళ చేతుల్లో తుపాకీలు పెట్టి, అక్కడ నిన్న చూసాం పహల్గాంలో తీవ్రమైనటువంటి ఆవేదనతో కూడినటువంటి కన్నీళ్లు కార్చనటువంటి భారతీయుడు ఒక్కడు కూడా లేదు. ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయి అన్నమాట. ఏ మతస్థుడని అడిగి మరీ కాల్చి చంపారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాల్సింది. భారతీయులందరూ సమైక్యతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ తీవ్రవాదాన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ప్రతి పౌరుని మీద ఉంది. దీనికంతటికి కారణం ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆ భూభాగాన్ని భారత సైన్యం భారతదేశంలో విలీనం చేసుకుంటే దీనికి బట్టిన దరిద్రం ఒడిచిపోద్ది. ఆ భూభాగాన్ని భారత్లో విలీనం చేసుకోనున్న రోజులు ఈ తీవ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రేరేపిస్తూనే ఉంటుంది. కాబట్టి త్వరితగతిన ఏదైతే కాశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించిందో దాన్ని మన భూభాగంలో ఇప్పుడున్న ఎల్ఓసిని పెరికి పారేసి కాశ్మీర్ భూభాగం ఎంత ఉందో అక్కడ దాకా లైన్ వేసుకోవాలి. ఇంకా ఆమెను ఉపేక్షిస్తూ ఉంటే ఇంకా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే 2018కి ముందు 228 సంఘటనలు జరిగితే ఇప్పుడు 2023 నాటికి ఏంటంటే కేవలం 46 సంఘటనలే జరిగినాయి. రోజు రోజుకి ఈ టెర్రరిజము, ఈ తీవ్రవాదం తగ్గించుకుంటా వస్తే ఇప్పుడేంది, రేపు ఇది ఉంది అమర్నాథ్ యాత్ర. ఆ అమర్నాథ్ యాత్రకు పోవాలంటే భారతదేశం వాళ్ళ అందరినీ భయపెట్టడానికి ఇది కొంత ఇంటర్నల్ రాజకీయ శక్తులు కూడా వాళ్ళ ప్రాపకం కోసం కొంత ఇంటర్నల్ ఇక్కడున్న రాజకీయ పార్టీలు కూడా తీవ్రవాదులకు కొన్ని మద్దతు తెలిపే రాజకీయ పార్టీలు కూడా భారతదేశంలో ఉన్నాయి. వాటిని బ్యాన్ చేయాలా, ఆ ఇంటర్నల్ పార్టీలు కూడా ఎలిమినేట్ చేయాలా. వాళ్ళ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్పి కొన్ని ఇంటర్నల్ పొలిటికల్ పార్టీలు కూడా వాళ్ళ ప్రాపకం కోసం, వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కొన్ని పార్టీలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా ఐడెంటిఫై చేసి ఆ పొలిటికల్ పార్టీలను కూడా బ్యాన్ చేస్తే కానీ దేశంలో సుస్థిరమైనటువంటి శాంతి నెలకొన్నదు. ఎప్పుడైతే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఎప్పుడైతే ఎక్కడైనా సరే ప్రగతి ఇరబోయాలంటే ముందు శాంతి నెలకొనాలి. అది రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు. ఏ దేశంలోనైనా సరే ప్రగతి విరబోయాలంటే శాంతి నెలకొండాలి. ఆ శాంతి కోసం ఇప్పుడు ఏం చేయాలంటే గుప్పిడి మంది మనుషులు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, వాళ్ళ పదవుల కోసం దేశాన్ని, రాష్ట్రాల భవిష్యత్తుని, దేశాల భవిష్యత్తుని ప్రణంగా పెడతారు. కాబట్టి అటువంటి వాళ్ళని ఏరిపారేయాలా. ఆజాద్ కాశ్మీర్ భూభాగం ఏదైతే ఉందో అది భారతదేశం త్వరితగతిన ఇప్పుడు అంతెందుకు అమెరికా ఏమంటుంది, కెనడాని మాకిచ్చేయమంటుంది. ఇవాళ రష్యా ఏమంటుంది, ఉక్రెయిన్ మాకిచ్చేయమంటుంది. ఇవాళ చైనా ఏమంటుంది, తైవాన్ని మాకిచ్చేయమంటుంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ ఈ ప్రమాదాలు ముందే పసిగట్టి ఇవాళ అమెరికా కెనడాని అడుగుతుంది, రష్యా వచ్చి మనకేమడుగుతుంది, ఉక్రెయిన్ అడుగుతుంది, ఆ తర్వాత చైనా ఏమడుగుతుంది, తైవాన్ అడుగుతుంది. ఏం భారతదేశంకి ఎందుకు తీసుకోకూడదు? కాబట్టి భారతదేశం కూడా కాశ్మీర్ భూభాగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత, చైనాలో ఉన్న ఆక్సాచిని ఏదైతే ఆక్రమించిందో అది తీసుకోవాల్సిందే, సాక్ష్గమ్ వ్యాలీని తీసుకోవాల్సిందే, పాక్ ఆక్రమించిన భూభాగాన్ని కూడా వెనక్కి తీసుకోవాల్సిందే. అక్కడ ప్రజలందరూ కూడా మేము భారతదేశంతో ఉంటానంటారు. ప్రజల్లో ఓటింగ్ పెట్టాలి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఈ బిల్లు పెట్టి అక్కడ ఓటింగ్ పెట్టి వాళ్ళు అక్కడ ఉండే ప్రజలు మేము భారత్లో విలీనం అవుతామని చెప్పినంటే ఓటింగ్ కానీ వచ్చితే ఖచ్చితంగా ఆ భూభాగాన్ని భారత్లో విలీనం చేసుకోవాలి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మంచి అంది వచ్చిన అవకాశం కాబట్టి, ఇంకా సార్వభౌమాధికారం ఉంది కాబట్టి వెనక్కి తగ్గొద్దు. ఉగ్రవాదులు ఏ రూపంలో ఉన్నా, రాజకీయ నాయకుల రూపంలో ఉన్నా, పొలిటికల్ పార్టీల రూపంలో ఉన్న టెర్రరిజానికి మతము ఉండదు, కులం ఉండదు. కాబట్టి ఇది ప్రోత్సహించినటువంటి ఏరిపారేయాల కాశ్మీర్ భూభాగాన్ని భారతదేశం అనేది పూర్తిగా ఆక్యుపై చేసుకుని భారతదేశంలో విలీనమైతే ఈ టెర్రరిజానికి అంతం పలకొచ్చు. అప్పుడు దాకా శాంతి ఉండదు. పహల్గాంలో జరిగినటువంటి మానహోమాన్ని మీరు ఎలా చూస్తారు? అండ్ పాకిస్తాన్ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుట్రతోని ఈ దాడి జరిగింది అని చెప్పి కూడా తెలుస్తోంది. అంటే ఇప్పుడు
ఈ ఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ వినిపిస్తోంది పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాలి అని చెప్పి. అందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని వెనక్కి తీసుకుంది ఇండియా అని కూడా అంటున్నారు. సో మీరు ఎలా చూస్తారు సార్ ఈ ఘటనను? ఇది ఈ సబ్జెక్ట్ ముందు డిబేట్ పెట్టినందుకు మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే ఉగ్రవాదం, ఉన్మాదం దేశాన్ని ఎలా కలవరపెడుతుందో ఉగ్రవాదం, రాష్ట్రాన్ని ఎలా సతమతం చేస్తుందో ఉన్మాదం. వీటి నుంచి మనిషి బయటపడాలి. ఎందుకంటే ఇవాళ ఈ పహల్గామ్ దాడి దగ్గర దగ్గర 28 మంది చనిపోవడం, దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అండగా ప్రతి పౌరుడు నిలవాలి, సంఘీభావం ప్రకటించాలి రాజకీయాలకు అతీతంగా. ఇక్కడ ఏంటి, ఇది పర్యాటకులపై దాడి కాదు, ఇది దేశంపై దాడి, ఇది భారత్పై దాడి అన్నమాట. పాకిస్తాన్ ముష్కర మూకలు ఇవాళ ఉగ్రవాద సంస్థల ముసుగులో ఏ విధంగా భారత సార్వభౌమాధికారంపై దాడి చేస్తున్నాయో ఇది ఒక ఇన్సిడెంట్. ఏది ఇప్పుడు పుల్వామా దాడి తర్వాత ఇదే అతిపెద్ద దాడి. 2019లో పుల్వామా దాడిలో నీకు దగ్గర దగ్గర 46 మంది చనిపోయారు. ఇప్పుడు ఇది ఏది పహల్గామ్ దాడిలో నీకు 28 మంది చనిపోయారు. ఇట్లాగే మనం గతంలో కూడా చూసాము, ఏది పర్యాటకుల కేంద్రం పైన శ్రీనగర్లో దాడి చేశారు, ఒక 11 మంది గాయాల పాలయ్యారు. దాని తర్వాత మరి అక్కడ సొరంగంలో పనిచేస్తున్నటువంటి 6 వలస కార్మికులు ఒక వైద్యుడి మీద దాడి చేశారు. అట్లాగే శివఖేడిలో యాత్రికుల బస్సుపై దాడి చేశారు, దగ్గర దగ్గర 9 మంది చనిపోయారు. నెక్స్ట్ 2021లో కుల్గామ్లో 2 కాల్చి చంపారు. ఇక పుల్వామా ఏది 2019లో 46 మంది చనిపోయారు. 2017లో నీకు అమర్నాథ్ యాత్రికుల బస్సు పైన దాడి, నీకు 7 చనిపోయారు అనంతనాగ్ వద్ద. అట్లాగే ఇక్కడ 2016లో నీకు ఉరీ సెక్టార్ అక్కడ లైన్ దగ్గర ఆర్మీ బస్సుపై దాడి చేశారు, 19 మంది చనిపోయారు. అంటే మోడీ ప్రధాని అయిన తర్వాత ఈ ఎన్డీఏ 1లో కానీ ఎన్డీఏ 2లో కానీ చాలా వరకు దాడులు తగ్గుముఖం పట్టాయి. మొన్న లోక్సభలో హోంమంత్రి ప్రకటన కూడా మనం చూసినట్లయితే అమిత్ షా గత 10 ఏళ్లలో ఈ ఉగ్రవాద దాడుల మరణాలు 70% తగ్గించగలిగారు. 12 ఉగ్రవాద సంస్థలతో శాంతి ఒప్పందాలు చేసుకున్నారు. ఆ తర్వాత ఒక 10,800 మంది జవాన్లు ఈ ఆయుధాలు విసర్జించారు. ఏది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్మ్స్ అన్నీ కూడా ఇచ్చేశారు, స్వాధీనం పరిచారు, జనజీవన స్రవంతిలో కలిశారు. 10 ఏళ్లలో 10,800 మంది మిలిటెంట్స్. అంటే ఒకవైపు ఏమో పాకిస్తాన్, ఇక్కడ భారతదేశంలో అస్థిరత సృష్టించాలా, ఆర్థిక సంక్షోభం సృష్టించాలా, ఇక్కడ ఏదో రకంగా దాడులు చేయాలి, భయోత్పాతం సృష్టించాలంటూ మీరు అన్నారు లష్కరే తోయిబా, లేకపోతే ఇప్పుడు ఈ కొత్తగా పుట్టుకొచ్చింది ఇది ద రెసిస్టెన్స్ ఫ్రంట్, టీఆర్ఎఫ్. ఎక్కడిది ఇది? వాడే ఏది లష్కరే తోయిబా వాడే. వీటన్నిటికీ ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అన్నటువంటి ఆ మాటలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఆయన ఎవరు? ఆ పుల్వామా దాడిలో అతనే ఐఎస్ఐ అధిపతి. ఆ మునీర్ వ్యాఖ్యలు ఎలా రెచ్చగొట్టబడ్డాయంటే కాశ్మీర్ అప్పుడు ఇప్పుడు జీవనాడి, పాకిస్తాన్ జీవనాడి కాశ్మీర్ అంటూ అతను రెచ్చగొట్టిన మాటలు. అదేవిధంగా మీరు పిల్లలకి పాకిస్తాన్ కథలు చెప్పాలా, హిందువుల కన్నా ముస్లింలు ఎలా ఆచారాల్లో మిన్న అనేది చిన్నప్పటి నుంచే పిల్లలకి మీరు ఉగ్గుపాలతో నేర్పాలంటూ అతను ఇచ్చినటువంటి ఆ ప్రసంగం ఇక్కడ రెచ్చగొట్టిన ఇది. ఎప్పుడు ఇక్కడ అమెరికా అధ్యక్షుడో ఉపాధ్యక్షుడో పర్యటన భారతదేశంలో చేస్తున్నప్పుడే ఇలాంటి బీభత్సకాండ, ఈ ముష్కర మూకల దాడి గతంలో కూడా చూసాం. క్లింటన్ ఇక్కడ భారతదేశ పర్యటనప్పుడు ఇదే దాడి. ఇప్పుడు జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు ఇక్కడ పర్యటిస్తున్నాడు. అదే సమయాన్ని వీళ్ళు ఈ దాడికి ఎంచుకున్నారంటే అది కూడా ప్రధాని మోడీ దేశంలో లేనప్పుడు. మోడీ విదేశ పర్యటనలో ఉన్నాడు, అమెరికా ఉపాధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చాడు. అదే సమయంలో ఈ దాడి చేయడం అనేది ఒక వ్యూహాత్మకం. ఇదేంటంటే కావాలని పాకిస్తాన్ చేసినటువంటి బ్లాస్ట్ అన్నమాట. ఇప్పుడు 28 మంది చనిపోయారంటే అందుట్లో కూడా పర్యాటకులు, కొత్తగా పెళ్ళైనటువంటి
ఆ హనీమూన్కి వెళ్ళినటువంటి ఆ యువకులు కాల్చి చంపారంటే పేరడికి చంపారు. అంటే ఇప్పుడు ఎంతగా ఉగ్రవాదం వీళ్ళల్లో పేటరేగిపోయింది, ఎలా వీళ్ళు అసలు విచక్షణ కోల్పోతున్నారు. ఉన్మాదమా ఇది ఉగ్రవాదమా? ఇప్పుడు కేవలం మీరు రాజ్యాకాంక్షతోనో లేకపోతే మీ దేశానికి మేలు చేయాలనో, ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో వాళ్ళ రూపాయి విలువ పతనమైపోయింది. అసలు అక్కడ ఒక రకంగా సివిల్ వార్, ఏది జీవన ప్రమాణాలు పడిపోయాయి, ఒక సుస్థిర ప్రభుత్వం లేకుండా పోయింది. భారతదేశం బాగుపడుతోంది, ఇవాళ ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అంటే అటు అమెరికా ఇటు చైనాకు ధీటుగా భారతదేశం ఎదగడం చూసి మీరు సహించలేకపోతున్నారా? అమెరికా భారత్తో సత్సంబంధాలు ఉండకూడదని ఈ జేడీ వాన్స్ పర్యటనప్పుడే ఈ దాడికి పాల్పడ్డారా? ఎలాగైనా సరే ఇక్కడ అశాంతి రెచ్చగొట్టాలా, అభద్రత సృష్టించాలనేటటువంటి కుట్ర ఇవాళ పాకిస్తాన్ ఈ దాడిని చూడాలన్నమాట. అందుకే ప్రతి పౌరుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సంఘీభావంగా నిలవాలి. ఇప్పుడు ఇవాళ అఖిలపక్ష భేటీ పెట్టారు ఎవరు? ప్రధాని మోడీ. రాహుల్ గాంధీ కూడా తిరిగి వచ్చాడు, ఏది అమెరికా నుంచి. అన్ని రాజకీయ పార్టీలతో ఈ పెడుతున్నటువంటి భేటీలో ఒకటే ఏకాభిప్రాయం, ఏది పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. గతంలో మనం చూసాం ఏంటి, కార్గిల్ యుద్ధం. వాజ్పేయి హయాంలో కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఇంకా మళ్ళీ భారతదేశం వైపు కన్నెత్తి చూడటానికి కూడా సాహసించలేదు. ఇలాంటి అప్పుడప్పుడు ఈ దాడులే. ఆ పుల్వామా దాడి జరిగిన వెంటనే ప్రధాని మోడీ సర్జికల్ స్ట్రైక్స్, ఆ సర్జికల్ స్ట్రైక్స్ దెబ్బకి మళ్ళా తోక ముడిచింది. అంటే రేపు మళ్ళా ఇంకో సర్జికల్ స్ట్రైక్స్కి భారతదేశం సమాయత్తం కావాలా? మరో యుద్ధం తప్పదా పాకిస్తాన్తో? ఇప్పుడు ఏం జరగబోతుంది? పాకిస్తాన్ ఏం కోరుకుంటోంది? మీ దగ్గర ప్రభుత్వం సుస్థిరంగా ఏర్పాటు చేసుకుని మీరు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉంటూ మీరు అక్కడ మీ దేశంలో శాంతిని పరిరక్షిస్తే ఈ పరిస్థితి వచ్చేదా? అంటే నువ్వు చెడింది కాక నీ పక్కాడిని కూడా చెడగొట్టాలనా? ఇప్పుడు ఇవాళ మీరు అన్నారు సింధు జలాల ఒప్పందం రద్దని. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మొత్తం ఢిల్లీలో పాకిస్తాన్ ఎంబసీ చుట్టుముట్టారు ఇప్పుడు భారత పౌరులంతా. ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది పాకిస్తాన్ ఎంబసీ దగ్గర. ఇప్పుడే ఒక ఘర్షణకు అక్కడ అవకాశం ఏర్పడుతుంది. వాళ్ళేంటి, నిన్న అది జరిగిన తర్వాత పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఎంబసీలో ఏదో పండగ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అంటే పాకిస్తాన్ ఎంబసీలో అక్కడ దాడి జరిగితే మీరు పండగ చేసుకుంటారా? ఇక్కడ ప్రజలు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండొద్దని వచ్చేన టూరిస్టులు కూడా వెళ్ళిపోవాలని కూడా ఇప్పుడు నిన్న 24 గంటల్లో నీకు 3000 మంది పర్యాటకులు వెనక్కి తిరిగి వచ్చారు. అంటే ఒకవైపేమో శాంతి మంత్రం భారతదేశం జపిస్తోంది, కానీ పాకిస్తాన్ మాత్రం ఇంకా రెచ్చగొట్టే చర్యలు, కాలు దువ్వే చర్యలకు పాల్పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక యుద్ధం తప్పదనుకుంటే భారతదేశం చేయక తప్పదన్నమాట. ఎందుకంటే మొన్న సర్జికల్ దాడులు, ఈసారి కూడా సర్జికల్ దాడులకు సమాయత్తం కావాలా? దీనివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏమైంది? పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోవటం, అటు రష్యా నాశనం కావటం, ఇటు ఉక్రెయిన్ నాశనం కావటం, మొత్తం ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవ్వడం, అన్ని చోట్ల నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోవటం. అంటే ఒకవైపేమో పేదరికంపై పోరాటం చేస్తున్నాం, ఆర్థికంగా ప్రతి దేశము ఇవాళ స్వయం సమృద్ధి సాధించాలని ఎవరికి వాళ్ళు అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నారు, పరిశ్రమలు స్థాపిస్తున్నారు. ఇప్పుడు ఇందాక మధు గారు చెప్పారు, దగ్గర 58,000 కోట్లతో కాశ్మీర్లో ఇవాళ అభివృద్ధి పనులు కేంద్రం చేస్తుంటే, ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు తర్వాత వీళ్ళు ఈ విధంగా కుట్రలు చేస్తున్నారా? 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఆ రద్దు దరిమిలా ఏర్పడిన ఉగ్రవాద సంస్థే ఇది, ఏది TRF, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది. ఇదేంటి, లష్కరే తోయిబా సంస్థ, దానికి ఇంకో పర్యాయ పదమే తప్ప ఇదేమీ కాదనమాట. ఇవాళ ఇటు ఈ ఉగ్రవాదం నుండి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా మీరు అన్నారు ఉన్మాదం, ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో నిన్న తెలుగుదేశం నాయకుడిని అక్కడ 53 కత్తిపోట్లతో చంపారు, వీరయ్యన్, బాపట్ల పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్. అంటే ఒక మనిషిని చంపటానికి 58 సార్లు కత్తితో పొడిచారంటే ఎంత ఉన్మాదం! అసలు వాడు గంజాయి దాగి చేశాడా లేకపోతే డ్రగ్సా? అంటే ఎలా ఇటు గంజాయి, డ్రగ్స్, వాటిని
రాష్ట్రం అంతా విస్తరింపజేసి ఈ ఉన్మాద సంస్కృతిని గత జగన్మోహన్ రెడ్డి హయాంలో పెంచి పోషించారో, ఇప్పటికీ ఓడిపోయిన ఇంకా ఇలా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటం, ఈ చంపడాలు. ఈ ప్రవీణ్ పగడాది కూడా యాక్సిడెంట్లు గల హత్య అయితే ఉన్మాదంతోనే కదా, మత కమ్యూనలిజాన్ని రెచ్చగొట్టి. కారుమూరి నాగేశ్వరరావు మొన్న అన్నాడు, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఏమని, గుంటూరు జిల్లా అవతలాళ్ళని నరుకుతాం, గుంటూరు జిల్లా యువతలాళ్ళని ఇళ్లల్లో నుంచి లాక్కొచ్చి కొడతాం అన్నాడు. ఇదేనా కారుమూరి నాగేశ్వరరావు ఆ మాటలకైనా ఇవాళ వీరయ్య హత్య? ప్రకాశం జిల్లాలో వాళ్ళని మరి నరికి చంపారు అంటే గుంటూరు అవతలంతా ఇక నరికి చంపటమేనా? పెద్దిరెడ్డితో నేనేదో మాట్లాడాను కారుమూరి నాగేశ్వరరావు అన్న మాటలు గుర్తొస్తున్నాయి. ఈ ఉన్మాదం నుండి ఆంధ్రప్రదేశ్ని, ఈ ఉగ్రవాదం నుండి భారతదేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ఎన్డీఏదే. రైట్. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గురించి సార్ అన్నారు, ఆయన దాకా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారే బయటకు వచ్చి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, మీరు ఏదైనా చేయండి, కేసులు అయితే ఎదుర్కోండి, నేను కేసులు ఎదుర్కొని ముఖ్యమంత్రి అయ్యాను, దేనికి భయపడొద్దు అని చెప్పి కూడా ఆయన ప్రసంగాలు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి బయటకు వచ్చి బట్టలు తీసుకొడతాం, పోలీసులు అంటే లెక్క లేకుండా మాట్లాడడం, ఇవన్నీ కూడా ప్రజలను అంటే ఇప్పటికీ పార్టీ ఓటమిలో ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలే జరుగుతున్నాయి అనుకోవచ్చు. అందులో భాగంగానే ఈ హత్యలు అంటారా? ఇప్పుడు దేశం ఎదుర్కొనేటటువంటి క్రైసిస్లో రకరకాల క్రైసిస్ ఉంటాయి. ఆ క్రైసిస్లో ఇప్పుడు టెర్రరిజం అనేదాన్ని ఎదుర్కొంటుంది దేశం, అది ఒకటి. రెండోది అన్ఎంప్లాయ్మెంట్ని ఎదుర్కొంటుంది. మూడోది ఏంటంటే ఈ ఎదుర్కొంటున్నప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఒక ఆర్థిక ఉగ్రవాది అంటే ఎకనామికల్ టెర్రరిస్ట్ అంటారు దీన్ని. ఇప్పుడు ఈ కలికాల జగనాసురుని ఏమంటారంటే అదంటే ఒక గోలితో పోద్ది, ఇది నిత్యం ఎకనామికల్ టెర్రరిస్ట్, ఈ ఎకనామికల్ టెర్రర్ బ్యాచ్ అంటారు అనమాట వీళ్ళని. వీళ్ళు ఏంటంటే నేషనల్ బ్యాంకుల్ని నాశనం చేస్తారు, తర్వాత ప్రజల భూముల్ని లాక్కుంటారు, అంటే ఎకనామికల్ టెర్రరిస్టులు అంటారనమాట. ఈ ఎకనామిక్ టెర్రరిస్ట్ గ్రూపు ఆంధ్రప్రదేశ్లో ఉంది. దానికి ఒక రాజకీయ పార్టీ పేరు పెట్టుకొని ఉన్నారు, దాని పేరే యెహోవా సోలోమెన్ రోమన్ కరప్షన్ పార్టీ. కాబట్టి దాన్ని బ్యాన్ చేయాలి ఎలక్షన్ కమిషన్. అప్పుడు ఈ ఎకనామిక్ టెర్రరిస్టులు రాజ్యాధికారం లేకపోయాలకే దోచుకోవటానికే మనుషులను చంపేస్తారంటున్నారు. అంటే ఓట్లు అయిపోతే మనుషులను చంపేస్తారు, పోటీ చేస్తానంటే మనుషులను చంపేస్తారు, అంటే ఎలక్షన్లో పోటీ చేయాలన్నా కూడా వాడి పర్మిషన్ కావాలి. అందువల్ల ఏంటంటే ఈ ఎకనామిక్ టెర్రరిస్ట్ బ్యాచ్లను కూడా ప్రభుత్వం ఉపేక్షించకూడదు. వాళ్ళ మీద ఏంటంటే ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా. ఇమ్మీడియట్లుగా కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు ఈ టెర్రరిస్ట్ కోవలోకి వస్తాయి కాబట్టి ఆ టెర్రరిస్ట్ యాక్ట్ కింద పెట్టి అతన్ని అరెస్ట్ చేయాలి. ఎందుకు కూటమి ప్రభుత్వం ఉపేక్షిస్తుంది? ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు పబ్లిక్గా నేను మనుషులను చంపేస్తాను అన్నప్పుడు, రెండోది నేను బట్టలోడ తీస్తా పోలీసు వాళ్ళకన్నా అంటే పోలీస్ ఆఫీసర్లు లేడీ ఎస్పీలు ఉంటారు, లేడీ కానిస్టేబుళ్ళు ఉంటారు, లేడీసు ఎస్ఐలు ఉంటారు, లేడీసు సిఐలు ఉంటారు, పోలీస్ వ్యవస్థలో కూడా లేడీస్ డిపార్ట్మెంట్ బట్టలు కూడా ఉడదీస్తానన్నప్పుడు ఇది కూడా ఒక రకమైనటువంటి ఆ కేసు కూడా నమోదు చేయొచ్చు. అందువల్ల ఏంటంటే ఒకవైపు ఉగ్రవాదం, మరోవైపు ఉన్మాదం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్మాదులు సంచరిస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఈ ఉన్మాదుల పేచం కూడా ఇక్కడ ప్రభుత్వం అణిచేయాలి. అదేవిధంగా దేశ రక్షణ కోసం ఉగ్రవాదులు పేచం అణిచేయాలి. అది దేశం చేయాల్సిన పని, ఇది రాష్ట్రం చేయాల్సింది. జమ్మూ కాశ్మీర్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిద్రపోతా ఉంటే ఏమైంది? 26 మంది బలి. కాళ్ళు పారాని ఆరకముందే ఒక అమ్మాయి 16వ తేదీ పెళ్ళైతే 22వ తేదీ భర్తను కోల్పోవడం జరిగింది. 16 లెఫ్టినెంట్ కన్నల్ అంట అబ్బాయి. ఇవాళ మన శ్రీకాకుళానికి సంబంధించిన ఒక కుర్రోడు చచ్చిపోవడం జరిగింది. తర్వాత ఇక్కడ హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు చనిపోవడం జరిగిపోయింది, కర్ణాటకలో వాళ్ళు చనిపోవడం జరిగింది. అంటే ఈ టెర్రరిజానికి అంటే పేరు చెప్పి మరి వాడేమన్నాడు, బెన్ని లింగం అంటాడు ఊడో, మేము బైబిల్ పక్కన పెడితే కోత కోస్తామన్నాడు. వాడిని ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదు కూటమి ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర డీజీపీ గారు? బైబిల్ అంటే అక్కడ కూడా మతమే, ఆడ కూడా ఏం పనిచేసింది? మతమే పనిచేసింది.
ఆడేంది హిందువుల్ని పేరు పేరు చెప్పి చంపారు. ఏడేంది బైబిల్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక కిరాతకుడు, ఒక రాక్షసుడు, ఒక నరరూప రాక్షసుడు నేను ఊచకోత గోపిస్తానంటుండు. ఆ బెన్ని లింగం అంటే దాన్ని ఏమంటారు, ఆయన ఆ పార్టీ మెంబరు. అంటే యువజన శ్రామిక రైతు పార్టీ కాదు అది, యెహోవా సోలోమెన్ రోమన్ కరప్షన్ పార్టీలో ఒక మెంబరు, మైనారిటీ విభాగం అధ్యక్షుడు. మేము బైబిల్ పక్కన పెట్టేసి ఓసకోతకు వస్తానంటే వాడిని గొయ్యాల ముక్కలుగా. దానికి సమాధానం చెప్పదు. ఆ బెన్ని లింగం కానీ ముక్కలుగా గొయ్యాల. ఎవడుకు వస్తారా నువ్వు బైబిల్ పక్కన పెడితే? సమాధానం చెప్పమ్మా ఇజమ్మ. బైబిల్ పక్కన పెట్టి ఎంతమందిని ఓసకోత గోపిస్తావు? ఇవాళ కాశ్మీర్లో జరిగింది ఆంధ్రప్రదేశ్లో జరగదని నమ్మకం ఏంది? కాబట్టి జగన్మోహిని రెడ్డి అనేవాడిని మాత్రం వాడి ఎకనామికల్ టెర్రరిస్టు. కాబట్టి వాడిని ఒక కన్నేసి పెట్టి వాడి మీద ఇటువంటి మాట్లాడిన వాళ్ళందరి మీద తక్షణం కేసులు బుక్ చేసి జైల్లో పెట్టాలి శాశ్వతంగా. అందువల్ల ఏంటంటే అక్కడేమో దేశానికేమో ఉగ్రవాదుల నుంచి ప్రమాదంగా పొంచి ఉంటే ఇక్కడ ఉన్మాదుల నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఏది ఏమైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే పోలీసు వ్యవస్థ డేగ కళ్ళుతో కాపలాగాయాల. ఇప్పుడు అట్లా బాబు గారు డ్రోన్ టెక్నాలజీ అంటున్నాడు, ఒకప్పుడు ఐటీ అన్నాడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇప్పుడు ఏఐ అంటున్నాడు. ఇవాళ అదంతలావున జమ్మూ కాశ్మీర్లో యాత్రికులు వస్తుంటే యాత్రికులు ఉండే కాడ సీసీ కెమెరాలు లేవు, యాత్రికులు పోయే చోట పోలీస్ వ్యవస్థ లేదు. కనీసం ఒక డజన్ మంది పోలీసు వాళ్ళ ఎపన్స్తో పెడితే ఈ దుర్ఘటన జరిగేది కాదు కదా. యాత్రికులు వస్తారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదా? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్మాదులు సంచరిస్తా, మీటింగులు పెడతా, ఈ డైలాగులు మాట్లాడుతుంటే రాష్ట్ర డీజీపీకి తెలియదా? అరెస్ట్ చేసి బొక్కలు వేయాలని చెప్పా. ఎందుకు మౌనముని పాత్ర పోషిస్తుండో రాష్ట్ర డీజీపీ? అందువల్ల రాష్ట్ర డీజీపీ కూడా ఇటువంటి ఉగ్రవాదులు ఎంతమంది ఉంటారు ఏళ్ల మీద లెక్కెట్టచ్చు. ఆ రాయలసీమలో ఒక 4 పుడింగులు, ఈ కోస్తా ఆంధ్రలో ఒక 4 పుడింగులు, ఒక 8 మంది పుడింగులు, లేకపోతే ఒక డజన్ మంది పుడింగులు ఉంటారు. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలా? ఏం రాబాయ్, నీకు వాక్ స్వాతంత్రం ఇచ్చారంటే ఏదంటే అది మాట్లాడటానికి కదా అబ్బాయి, నువ్వు ఎవరిని చంపుతావు చెప్పు. అందువల్ల ఏంటంటే ఈ ఎకనామికల్ టెర్రరిస్టులు అంటే కారుమూరు నాగేశ్వరరావు నెల్లూరు జిల్లాలో తెల్లరాయి కుంభకోణంలో ఇరుక్కున్నాడు కొడుకు. 10,000 కోట్లు కుంభకోణం అది. ఆ తెల్లరాయి కుంభకోణంలో ఇరుక్కొని కొడుకు కోసం బెదిరిస్తుండు, పోలీసు వాళ్ళు బెదిరిస్తుండు. అంటే కాకి చొక్కా వేసుకుంటే బెదిరిపోవాల్సిన అవసరం లేదు. కారుమూరు నాగేశ్వరరావు కొడుకు కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి తెల్లరాయి స్మగ్లింగ్ చేసిండు. ఆ తెల్లరాయి క్వాడ్ స్మగ్లింగ్లో పార్ట్నర్ అనమాట వాడు. ఐడు మంచిగా ఉంటా చేసిన ఘనకార్యం అనమాట. కాబట్టి వాడు ఆడున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి అనేవాడు బెంగళూరు ఎల్లంక అండర్ గ్రౌండ్లో ఉండవు, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కింద ఉండవు. క్వార్టర్ చర్చి పెడితే ఆడు దొరకతరు. అందుకనమాట అంటే ఈ దోపిడీదారులు, అర్థమైందా, ఎకనామికల్ టెర్రరిస్టులు, వీళ్ళని అరెస్ట్ చేయాలి కూటమి ప్రభుత్వం. కాబట్టి అవి కూడా రికవరీ చేయాలి. వాళ్ళ ఆస్తులన్నీ యోగి కానీ మొత్తం ఇళ్ళు పడగొట్టేస్తే అక్కడ పేదలు ఇళ్ళు కట్టించిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్లో ఏం చేస్తారు, ఇటువంటి డాల్ని ఈ పొలిటికల్ టెర్రరిస్టులను ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఇళ్ళు కూలగొట్టేసి జేసీపీలు పెట్టి బుల్డోజర్లు పెట్టి అక్కడ పేదలకి అపార్ట్మెంట్ కట్టి పేదలకు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ కారుమూరు నాగేశ్వరరావు ఆస్తులు మొత్తం పడగొట్టేసి వాడి కాడ ఒక అపార్ట్మెంట్ కట్టి పేదలకు పంచేయాలి. ఈ ఉన్మాదులు మొత్తం కూల్చి పారేయాలా, ఈ ఉన్మాదులను కాల్చి పారేయాలా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 10 నెలల్లోనే 10 మంది టీడీపీకి సంబంధించిన కార్యకర్తలపై హత్యలు, హత్యాయత్నాలు జరిగాయంటేనే అర్థం చేసుకోవచ్చు వైసీపీ ఉన్మాదం ఏ విధంగా పేటరేగిపోతుందో అని. ఇవాళ లా అండ్ ఆర్డర్ సమస్య పట్ల ప్రభుత్వం ఇవాళ అప్రమత్తం కావాలి. శాంతి భద్రతలను ఎవరు భగ్నం చేస్తున్నా వెంటనే ఉక్కుపాదంతో అణిచేయాలి. అది ఏ పార్టీ అయినా సరే. తెలుగుదేశం వాళ్ళు చేసినా తప్పే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినా తప్పే. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ నీకు భద్రంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తేనే, పరిశ్రమలు నెలకొల్పితేనే నీకు యువతకు ఉపాధి ఏర్పడుతుంది. యువత కనుక ఉపాధి రాకపోతే వాళ్ళేంటి పెడదారి పడతారు, వాళ్ళు దారి తప్పుతారు. తీవ్రవాదం వైపు, నక్సలైజం వైపు అడుగులు వేస్తారు సార్. రక్షణ వైపు మొగ్గుతారు, తీవ్రవాదం వైపు మొగ్గుతారు. కాబట్టి యువతకు ఉపాధి కల్పించడం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ అర్జెంట్ నీడ్ అన్నమాట. ఏది ఇప్పుడు కాశ్మీర్లో ఇందాక మనం మాట్లాడుకున్నాం, 58,000 కోట్లతో అక్కడ అభివృద్ధి పనులు చేపట్టారంటే అది ఎంత ప్రాంతం, చిన్న ప్రాంతం. అక్కడ పరిశ్రమలు స్థాపించడానికి, పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి నీకేంటి, యువతకి వాళ్ళ చేతి నిండా పని కల్పించకపోతే వాళ్ళు పక్కదారి పడుతున్నారు. కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు, అనేక పరిశ్రమల్ని నెలకొల్పుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చే పెట్టుబడులను అడ్డుకోవటం, పరిశ్రమల స్థాపనకు మోకాలు అడ్డటం, బెదిరించటం, నెక్స్ట్ యువత ఉపాధిని అడ్డుకుంటున్నాడు. యువతని ఇలా డ్రగ్స్, గంజాయి, ఈ మహమ్మారుల బారిన బలి చేస్తున్నారు. దానివల్లే
ఈ హత్యలు, ఈ కిడ్నాప్లు, ఈ రేపులు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒకవైపేమో శాంతి, భద్రత ఇవి కాపాడుకోవటం, మరోవైపేమో వాటిని ఆకర్షించటం. ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి ఛాలెంజ్ అన్నమాట. ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏది, ఒంగోలుది, ప్రకాశం జిల్లాలో వీరయ్య కిరాతక హత్య. అంతకుముందు పుంగనూరులో ఇలాగే జరిగింది. పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణని కిరాతకంగా హత్య చేశారు. తిరుపతిలో 23వ వార్డు నెంబర్ సార్. అనేక సంఘటనలు. ఏది కూటమి ప్రభుత్వం వచ్చినా, చంద్రబాబు సీఎం అయినా కూడా తెలుగుదేశం కార్యకర్తలపైన దాడులు కొనసాగుతున్నాయంటే ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళని పెంచి పోషిస్తోంది. వీటన్నిటిపైన నిఘా అప్రమత్తం కావాలి, ఇంటెలిజెన్స్ మేల్కోవాలి. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఫ్యాక్షనిజం, రౌడీయిజం ఇలాంటి కదలికలు కనుక చూసినట్లయితే వెంటనే డేగ కళ్ళతో ఆ డ్రోన్ టెక్నాలజీ ద్వారా వాళ్ళందరినీ కూడా మొగ్గలోనే తుంచేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.